ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి మళ్ళీ థ్రెట్ ఉందా, ఆయనకి ప్రాణహాని ఉంది అనేటువంటి చర్చ మరొకసారి తెరపైకి వచ్చింది. వరదల నేపథ్యంలో విరివిగా వివిధ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చ రావడం అనేది ఆసక్తికరంగా మారింది. దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, ఆయన భద్రతకు సంబంధించి పదే చర్చ వస్తుంది. మరొకసారి ఇప్పుడు ఆయన జనంలోకి వెళ్ళగానే ఇష్యూ స్టార్ట్ అవుతుంది. ఏంటి అసలు దీనికి ఉన్న లాజిక్ ఏంటి, రీజనింగ్ ఏంటి? డెఫినెట్గా అండి, ఆయనకంటే సినిమాల్లో ఉంటే ఆయనకి శత్రులు లేరు, రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి శత్రువు అయిపోయాడు. ఎందుకంటే దశాబ్దాలుగా ఆయా రాజకీయ పార్టీలు తెలుసు కొంతమంది చేతుల్లోనే రాజ్యాధికారం ఉంది. ఎప్పుడైతే పవన్ వచ్చాడో చెప్పి చేశాడు, నిన్ను దించకపోతే నా పేరు పవన్ కాదు, నా పార్టీ జనసేన కాదని. అది తట్టుకోలేరు ఏదైనా కానీ. ఆ సీటు పోయిందంటే తట్టుకోలేరు. దశాబ్దాలుగా వాళ్ళ చేతుల్లో నా రాజ్యాధికారం పోయిందంటే తట్టుకోలేరు. ఇప్పుడు ఏం కనపడుతుంది, 89% సప్రెస్డ్ గ్రూప్స్కి ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. ఈరోజు డిప్యూటీ సీఎం, రేపు సీఎం అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈయనకి అన్నిటికీ మించి మోదీ గారి అండదండలు ఉన్నాయి. అది తట్టుకోలేని పరిస్థితిలో ఎక్కడికక్కడ ఆయన అన్ని రక్షణ స్వయంగా సెక్యూరిటీ పెట్టుకున్నా, పోలీసులు ఇచ్చినా కానీ ఎక్కడొక ఏదో ఒకటి సంఘటన జరుగుతుంది. నువ్వు బయటికి రా ముందని చెప్పి అంటున్నారు. వీళ్ళే వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. బయటకు వస్తే ఏం చేద్దామని ఎక్కడికక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఈయన ఇప్పుడు అంటే భౌతికంగా మనిషిని లేకుండా చేయాలని అంటే ఏదైనా తట్టుకోగలరని అధికారం పోతే తట్టుకోలేరు. అది కనపడుతుంది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? కానీ లాస్ట్ టైం కూడా ఆయన గురించి రెక్కి జరిగిందని, నక్సల్స్ థ్రెట్ అని, అది ఆయన కాన్వాయ్లో వేరే కార్లు వచ్చినాయని, ఇట్లాంటివన్నీ జరిగినాయి. బట్ ఎక్కడ కూడా ఆధార సహితంగా ఇది పలానా ఇన్సిడెంట్ జరిగింది అనేది చెప్పడానికి అవకాశం లేదు. ప్రతిసారి ఇది ఒక చర్చ్ లాగా రావడము, తర్వాత ఏమీ లేదని తేల్చడము. ఏంటి, ఏ విధంగా చూడాలి? అంటే ఇక్కడ ఆధారాలు పట్టుకున్నారండి. అంటే మనకి మనిషిని చిన్న సూదులతో ఆయన ఎంటర్ అయ్యి చూశారు. అది పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఇప్పుడు ఒకవైపు ఈయన ఆరోపించినట్టుగా ఎవరు ఏ రాజకీయ పార్టీ ఆరోపించారు. 30,000 ఆడపిల్లల అదృశ్యమయ్యారని కావచ్చు, తర్వాత 55,000 మెట్రిక్ టన్నులు చెప్పాడు కానీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. తర్వాత ఎర్రచందనం నేపాల్లో పట్టుకున్నారు. ఈ పట్టుకుంటే ఇంతవరకు 2 నెలలు అయిపోయి 3వ నెలలు అయినా చర్య తీసుకోవట్లా. ఒక రకమైన ఇది ఉంది. ఏది చెప్పినా పాయింట్అవుట్ చేస్తుంది ప్రజల కోసం. ఫీల్డ్లో ఈయన ఉంటే వేరే వాళ్ళకి కష్టం అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఇది తట్టుకోలేని తనంతో ఇప్పుడు బాధ్యత ఎవరిది? ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, దేశంలో మోదీ గారిది. ఈయన రక్షించుకోవాలి. జెడ్ కేటగిరీ ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత లేయర్ల మధ్య ఇంత దశాబ్దాలపై పోరాడే ఇదిలో చెప్పి ఒక ప్రభుత్వాన్ని దించడం అంటే అది తట్టుకోలేకపోతున్నారు. జగనన్న ఏదైనా కానీ ఆయన భౌతిక దాడులు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జగన్ది వాళ్ళ యొక్క పార్టీ నాయకులదే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కార్యక్షేత్రంలోకి వెళ్ళగానే ఇప్పుడు ఆయన వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకి వెళ్ళారు. వెంటనే ఈ పాయింట్ మళ్ళీ డిస్కషన్లోకి వచ్చింది. అంటే అక్కడ ఏమన్నా పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద సంఘటనలు జరిగాయా? అది జరిగినాయని ఇంటర్నల్గా పార్టీ వాళ్ళు ఉంటున్నారు. తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు ఎక్కడికక్కడ ఎలక్ట్ చేస్తూ ఉన్నారు. సార్, ఇంతమంది జనంలో ఎవరెవరు చేస్తారో కూడా తెలియని పరిస్థితి. నేను చూడండి, స్వయంగా మొత్తం వరదలో గొల్లపూలు పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఎక్కడ కలెక్టర్ వెళ్ళారు, ఎక్కడ రివ్యూ చేసుకున్నా ఇప్పుడేమో రాకపోతే రాలేదన్నారు. వస్తేనో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియని పరిస్థితిలో డెఫినెట్గా అక్కడ మోదీ గారు సెంట్రల్ ఫోర్సులు జెడ్ కేటగిరీ ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు రాష్ట్రంలో ఆయన భద్రత కల్పించాలి. ఎందుకంటే ఏదైనా తట్టుకోలేని రాజ్యాధికారం పోతే తట్టుకోలేని ఈ పరిస్థితుల్లో ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియని పరిస్థితుల్లో ఆయన్ని 89% సప్రెస్డ్ గ్రూప్స్గా రేపటి రోజున ఆయన భావితరాలకు నాయకుడిగా చూద్దామని ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్ ఆయన ప్రాణాలు కూడా ముఖ్యం కదా. ఒకప్పుడు రంగాన్ని అట్లనే చంపేశారు, ఆయన నాయకుడు అవుతాడని. ఆయన శవం మీద ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ. ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గారు భద్రత పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు గతంలో కొన్ని సుపారీ గ్యాంగ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాయి, అది చర్చ జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి అసలు ఈ వ్యవహారాలపైన నిగ్గు తేల్చడానికి ఎంతవరకు అవకాశం? డెఫినెట్గా చేర్చాలండి. ఇప్పుడు నేపాల్లో పట్టుబడి అది విలువైనది 140 కోట్లు విలువ చేసి రెడ్ శాండిల్స్ కర్ణాటకలో పట్టుబడుతున్నాయి. ఇవన్నీ కూడా కట్టడేశాడు అటవీ శాఖ మంత్రిగా. మరి వాళ్ళు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ అందరికీ కూడా ఈయన అడ్డమైపోయాడు కదా. ఇక్కడ ప్రకృతిని కాపాడే క్రమంలో, రాష్ట్రాన్ని కాపాడే క్రమంలో, ప్రజల నిధులను కాపాడే క్రమంలో ఇతరులకు శత్రువు అవుతున్నాడు. రాజ్యాధికారం దించిన విషయంలో రాజకీయ నాయకులకు శత్రువు అవుతున్నాడు. కొంతమంది ఫ్యాక్షనిస్టులని, అరాచకాలని, ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళకు కూడా అక్కడ శత్రువు అయిపోతున్నాడు. ఏ విధంగా చూసినా ఈయన ప్రజల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఫీల్డ్లో జనం వచ్చి 2 రోజుల నుంచి అల్లాడిపోతున్నా కానీ ఫీల్డ్లోకి వచ్చాడు. వచ్చి ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్నాడు. కాబట్టి భద్రత ఎవరిది? బాధ్యత ఎవరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యత డెఫినెట్గా తీసుకోవాలి. ఈ వ్యక్తి జాతీయ రాజకీయాల్లో వచ్చే వ్యక్తి, నాట్ ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు సార్,
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయబట్టి ఈ రోజున మూడోసారి హ్యాట్రిక్ పీఎంగా మోదీ గారు అయ్యారు. అక్కడ మోదీ గారు కూడా దృష్టి పెట్టాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా దృష్టి పెట్టాలా. రైట్, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఆయన పర్యటనలు చేసేటువంటి సమయంలో క్షేత్రస్థాయిలో కొన్ని అనుమానాస్పద సంఘటనలు జరుగుతున్నాయి. వీటిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.